హలో అండి. ఇండోర్ అవుట్డోర్లో ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ మీకు చూపిస్తున్నాను. దీని పేరు అలోవెరా ప్లాంట్ అండి. మనం తెలుగులో కలబంద అంటామండి. ఈ మొక్క వల్ల అందం, ఆరోగ్యం, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ మొక్క చూడండి, చిన్న పాట్లో వేసాను, చాలా గుబురుగా పెరిగింది. ఫస్ట్ మనం ఈ మొక్క వల్ల ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుందామండి. ఈ మొక్క నుంచి వచ్చే గుజ్జు ఉంటుందండి. ఈ స్టెమ్స్ ఉన్నాయి కదండి, ఈ స్టెమ్స్లో అలోవెరా జెల్ ఉంటుందండి. అది తీసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలంటే, మనం తలకు స్నానం చేసే గంట ముందు ఈ స్టెమ్స్లో జెల్ ఉంటుందండి, అది తీసుకొని గంట ముందు తలకి అప్లై చేసుకోవాలండి. ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా, హెయిర్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏమున్నా సరే తగ్గుతుందండి. అలాగే హెయిర్ కూడా గ్రోత్ చాలా బాగుంటుందండి. మంచి పోషకాలు అందుతాయండి హెయిర్కి. సిల్కీగా, స్మూత్గా తయారవుతుందండి. అలాగే ఈ మొక్కని ఎలా నాటుకోవాలనేది కూడా చూపిస్తాను. చిన్న పాట్ తీసుకున్నాను చూడండి. డ్రైనేజ్ హోల్స్ కూడా ఎక్కువ ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ మొక్కకి 75% గార్డెన్ సాయిల్, 20% ఇసుక ఉంటే సరిపోతుందండి. ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ, గౌడంగ్ మెన్యూర్ కానీ ఏమీ వాడాల్సిన అవసరం లేదండి ఈ ప్లాంట్కి. ఓన్లీ గార్డెన్ సాయిల్ ఉంటే సరిపోతుంది. చూడండి రూట్స్. ఈ మొక్కను మీకు ఇప్పుడు నాటి చూపిస్తాను. ఇది నేను ఇండోర్లో వేసుకుందామని నాటుతున్నానండి. మీకు చూపించడం కోసమే కేవలం ఉడుస్తున్నాను. ఇది ఇండోర్లో పెట్టుకుంటాను నేను. ఇండోర్లో అంటే బెడ్రూమ్లో పెడతానండి. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ పీల్చుకొని ఎక్కువ ఆక్సిజన్ని బయటికి ఇస్తుందండి మనకి ఈ ప్లాంట్. చాలా ఇండోర్లో బెస్ట్ అని నేను చెప్పగలను ఈ ప్లాంట్ని. చూడండి, ఇలా నాటుకోవాలి. ఇలాగ గట్టిగా టైట్గా ఇసుకని ఎయిర్ లోపలికి వెళ్ళకుండా గట్టిగా టైట్గా నొక్కేయాలండి. వాటరింగ్ మాత్రం చాలా తక్కువ చేయాలండి. ఎక్కువ వాటరింగ్ అయితే చేయకూడదు. ఈ మొక్క ఎటువంటి వాతావరణంలోనైనా బతికేస్తుందండి. ఇండోర్లో కానీ, అవుట్డోర్లో కానీ, బాల్కనీలు ఎక్కడైనా సరే ఈజీగా గ్రో అయిపోతుంది. ఈ మొక్క చూడండి, వాటరింగ్ ఎక్కువ చేసామంటే ఇలాగ లీవ్స్ ఇలా కుళ్ళిపోతాయండి. కుళ్ళిపోయి ఇలా బర్న్ అయిపోతాయి. అందుకే వాటరింగ్ ఎప్పుడు ఎక్కువ చేయకూడదు. ఇది మీకు చూపిద్దామని నేను ఇక్కడ పెట్టానండి. ఇలా ఉంటుందండి జెల్. వాటరింగ్ అనేది ఎక్కువైతే కనుక ఈ మొక్క తొందరగా కుళ్ళిపోతుందండి, రూట్ రాట్ వచ్చేసి. అందుకనేసి ఎప్పుడు వాటరింగ్ అనేది ఎక్కువ చేయకూడదు. చూడండి, ఇలా పాడైపోతూ ఉంటుంది. డ్రైగా ఉండాలండి. ఎప్పుడు డ్రై సాయిల్లో ఉండాలి ఈ మొక్క. అప్పుడే మొక్క హెల్తీగా ఉంటుంది. మనం ఇండోర్లో వేసుకున్నా, అవుట్డోర్లో వేసుకున్నా వాటర్ అనేది చాలా తక్కువ ఇవ్వాలండి. అప్పుడు మాత్రమే హెల్తీగా గ్రో అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఫేస్కి ఇది ఉంది కదండి, ఈ జెల్ని తీసుకొని రోజుగా ఒకసారి ఏదో టైంలో మనం మొహం కడుక్కునే ముందు కానీ, పడుకునే ముందు కానీ ఫేస్కి అప్లై చేసుకొని ఒక పావు గంట తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలండి ఫేస్ని. చాలా గ్లోయిగా కనిపిస్తుందండి ఫేస్ మాత్రం. ఎటువంటి మొటిమలు ఉన్నా, మచ్చలు ఉన్నాయి తొందరగా తగ్గుతాయండి. చాలా